ఇదిగోండి బెండ విత్తనాలు పెట్టుకుందాము. ఇక్కడ ఒక బెండ మొక్క ఉంది కదా, ఇక్కడ ఒకటి పెట్టుకుందాం బెండ మొక్క. ఒక్కొక్క విత్తనం చాలు. ఇదిగోండి ఒకటే విత్తనం వేస్తున్నాను, ఇంకొక విత్తనం ఇంకో ప్లేస్లో వేసుకుందాము. ఇంకో దీంట్లో పచ్చిమిర్చిలు 2 ఉన్నాయి కదా, ఇంక అందులో వద్దులేండి, దీంట్లో పెట్టేసుకుందాం. అక్కడ ఇంటూ గట్టిగా తగులుతుంది. దీంట్లో వంగ పచ్చిమిర్చి ఉంది, బెండ ఉంది కదా, వద్దు. దీంట్లో బెండ ఓకే. ఇక్కడ మనకి ఇంకా కుండీలు ఖాళీగా ఉన్నాయి కదా, దాంట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు వర్షం పడకుండా అనేసి అలా ప్రొటెక్ట్ చేసుకున్నాను అనమాట మట్టిని. ఎందుకంటే దీంట్లో కూడా పెట్టేసుకుందాము. ఇలా హోల్స్ చేసుకున్నాను. ఈ యొక్క కుండీని ఆల్రెడీ ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది. 2 వేసాము. ఒకవేళ మనకి రాకపోతే 1, 2 రాకపోతే 1 వస్తుంది. ఒకటి పాలకూర వచ్చినట్టుంది. ఇది యాక్చువల్గా మట్టి మనం మంచిగా లూజ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, అందుకే మంచిగా అంత లూజ్గా ఉంది. మొన్ననే దీంట్లో ఉన్నటువంటి మొక్కలంతా తీసేసి మట్టి లూజ్ చేసి కొంచెం తోటకూర వేసే, కొన్ని అంతకుముందు దీంట్లో ఆవాల మొక్కలు లేవి, ఆవాల మొక్కలు వస్తున్నాయి ఇప్పుడు. అంటే మన మిద్దె తోటలో వంగ మొక్కలు, పచ్చిమిర్చి, టమాటా, ఒక 4-5 రెగ్యులర్గా వచ్చేటువంటి కూరగాయలు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆకుకూరలు ఎలాగో వస్తూ ఉంటాయి. ఇంకా నేను ఆకుకూరల కోసం అయితే ఇగో దీంట్లో కొంచెం కిచెన్ వేస్ట్ వేసుకుందాము. ఇగో వీటిల్లో ఒక 2-3 కుండీలలో ఆకుకూరలు పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక పక్కకు వంగ మొక్క ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఉల్లి పొరకు వస్తూ ఉంటుంది. మంచిగా ఇంకా చిన్న కుండీలు ఉన్నాయి కదా, వాటిలో ఆకుకూరలు పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, బెండ మొక్కలు పెడుతున్నాను. ఇదైతే మనకి 25 లీటర్స్ బకెట్. 25 లీటర్స్ బకెట్లో ఓన్లీ 2 మొక్కలు పెడుతున్నాను. మనము చిన్న కుండీలు కాబట్టి ఎక్కువ మొక్కలు పెట్టద్దు. ఒకటి అక్కడ పెట్టేసుకుంటాను, ఇంకొకటి ఇక్కడ పెట్టేసుకుని ఇలా మట్టి కప్పేసుకుందాము. సరిపోతుంది అనమాట. ఒక కుండీకి 2 మొక్కలు పెట్టేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు ఇదే క్రాప్ కాకుండా వేరే క్రాప్ పెట్టేసుకోవాలి, బాగుంటుంది. ఈ బాటిల్ ఏంటి అనుకుంటున్నారా, కిచెన్ కంపోస్ట్ కోసమని. ఇలా మనం కట్టెలు కూడా ముందే పాతేసుకుంటే మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు వచ్చేటువంటి పాదులకి మంచిగా యూజ్ అవుతాయి. ఇదిగో నెక్స్ట్ అయితే పాలకూర విత్తనాలు పెట్టుకుందాము. మనకు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఇదైతే కట్ చేసి ఒక్కొక్క కుండీలో ఒక 2 విత్తనాలు అయితే పెట్టేసుకుందాము. పాలకూర విత్తనాలు ఇలా ఒక్కొక్క కుండీలో 1 లేదా 2 అయితే పెట్టేసుకుందాము. సీడ్స్ అయితే ఇదిగోండి ఇలా కొన్ని తీసుకుంటాను, ఎందుకు ఈ మధ్య జర్మినేషన్ రావట్లేదు, అందుకోసమని. జనరల్గా అయితే 1 విత్తనం పెట్టినా చాలు. 2-3 వేసేస్తున్నాను పెట్టిన దగ్గరల్లా. అవి అలా బుషిగా వచ్చినవి మనము పైన ఆకులు కట్ చేసుకున్న చాలు, మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి. అంజీర్ మొక్క ఉంది కదా, ఫ్రూట్ ప్లాంట్లలో కూడా పెట్టుకోండి, ఏం కాదు. వీటికి రూట్స్ మరీ డీప్గా ఏమి వెళ్ళవు కాబట్టి ఇలా ఒక పక్కకు అనేసి ఇలా పాలకూర విత్తనాలు వేసేసి, ఇలా ఉంటాయి పాలకూర విత్తనాలు, ఇలా వేసేసి కప్పేసింది. ఇది వచ్చేసి అల్లనేరేడు మొక్క, దీంట్లో కూడా పెట్టేసుకుందాం. తర్వాత ఇలా మనము కిచెన్ కంపోస్ట్ పెట్టాం కదా, బీన్స్, దాంట్లో కూడా మంచిగా వస్తాయి.